వైసీపీ హయాంలో భ్రష్టు పట్టిన వ్యవస్థలను తిరిగి గాడిన పెట్టేందుకు కృషి చేస్తున్నామని విశాఖ ఎంపీ శ్రీభరత్ అన్నారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు త్వరలో గెజెట్ నోటిఫికేషన్ వస్తుందన్నారు. విశాఖలో చేయాల్సిన అభివృద్ధి పనులను పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు. గత ప్రభుత్వం ఎవరి సమస్యలు పరిష్కారం చేయకపోవడం వల్ల సమాజంలో చాలా గ్రీవెన్సెస్ ఉన్నాయి. గ్రీవెన్సెస్ వింటూ పోతే పనిచేయడానికి టైం సరిపోవట్లేదు. సో లోకల్ ఆస్పిరేషన్స్ నా లాంగ్ టర్మ్ విజన్ మ్యాచ్ చేసుకుంటూ పనిచేస్తున్నాను. గెజెట్ నోటిఫికేషన్ ఇష్యూ అవ్వాలండి. జిఎం వచ్చేసారు కాబట్టి ఐ థింక్ విదిన్ అ మంత్ ఆర్ సో అది కూడా ఇష్యూ అవుతుంది. జోన్ హెడ్ క్వార్టర్స్ వర్క్ కూడా విదిన్ అనదర్ 1.5-2 years పూర్తయిపోతుంది. ఇవాళ వెహికులర్ ట్రాఫిక్ పెరగడం వల్ల ఫ్లైఓవర్స్ ప్రపోజల్ ఉంది. ప్యాసింజర్ ట్రాఫిక్ కోసం మెట్రో అవసరం ఉంది. ఫ్లైఓవర్లు కట్టి ఫ్లైఓవర్ల పైన మెట్రో పెట్టాలి. దాన్ని డబుల్ డెక్కర్ అంటారు. కోర్మన్పాలెం నుంచి కొమ్మాద్ దాకా ఆల్మోస్ట్ 34 కిలోమీటర్ స్ట్రెచ్లో మెట్రో ప్రపోజల్ ఉంది. ఆ 34 కిలోమీటర్లో 20 కిలోమీటర్స్ మనకి ఎలివేటెడ్ ఫ్లైఓవర్ కూడా రాబోతుంది. చాలా ఎక్స్పెన్సివ్ ప్రాజెక్ట్, ఇంచుమించు 13,000 to 15,000 crores ఉంటుంది. ఫైనాన్షియల్గా మనకి కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఉంటేనే చేయగలుగుతాము. సో కేంద్ర ప్రభుత్వం ఎంత డబ్బులు ఇవ్వబోతుంది అనేది తేలిన వెంటనే మన ప్రాజెక్ట్ ముందుకెళ్ళబోతుంది. సో డిపిఆర్ విల్ బీ హార్డ్లీ 3-4 months అండి. దాని తర్వాత వీ విల్ గెట్ ఆఫ్ ఇంటూ డీటెయిల్డ్ డిజైన్ అండ్ ఫైనాన్సింగ్ అండ్ బిఫోర్ ఎలక్షన్స్ పూర్తి చేయాలనేది మా గోల్.